ఎస్, ఈ రోజు అయితే మనం బల్కంపేట ఎల్లమ్మ దగ్గర బాలయ్య నగర్లో ఉన్న బాల గంగాధర్ తిలక్ గణేష్ మండపం దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టారంట మరి మన గణేషుని. వీళ్ళని అడిగి అసలు ఎప్పటి నుంచి పెడుతున్నారు అన్నీ తెలుసుకుందాం మనం. నమస్తే అండి. నమస్కారం. అసలు మన ఈ గణపతి బాల గంగాధర్ తిలక్ మన గణపతి గురించి ఒకసారి మీరు చెప్పండి. ఇది బాల గంగాధర్ తిలక్ మేము స్టార్ట్ చేసి 10 years అవుతుందండి. మేము స్టార్ట్ చేసాము, తర్వాత మా పిల్లలందరూ స్టార్ట్ చేశారు. మా పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలందరూ కలిసి స్టార్ట్ చేశారండి. తర్వాత వాళ్ళు ఒక 6 years నుంచి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మేము సపోర్టింగ్గా ఉన్నామండి. 10 years అవుతుంది. అవును, ఈ 10th year కాబట్టి దశావతారం. అవునవును, ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. ఈ 10th year కాబట్టి ఇది ఒక్కొక్క కాన్సెప్ట్ అన్నమాట. ఉంటాయి. అది మన చిన్న అదే యాక్టివిటీస్ మొత్తం కార్డు. అవును, అవును. సో దీనికంటే ముందు ఎలాంటి స్పెషల్స్ డిఫరెంట్ అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ వచ్చేసి మనది గణపతి వెనకాల అమ్మవారిది వచ్చింది ఎల్లమ్మ తల్లి. సో అదొక కాన్సెప్ట్ అన్నమాట. కల్చర్ యాక్టివిటీస్ ఎలాంటి పెడుతూ ఉంటారు పిల్లలకి సంబంధించి? సో ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాం అన్నమాట. అది సో అంటే మీరు చెప్తున్నారు కదా ఈ మన లడ్డు గురించి, అంటే మన స్పెషల్గా ఏంటి పెడుతూ ఉంటారు? లడ్డు లాటరీ ఉంటుంది, ప్లస్ వెలంపట కూడా వేస్తాము. సో మా దగ్గర తీసుకున్న వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళకు లక్కీగా అయినాయి. ప్రతి ఇయర్ మా దగ్గర ఆప్షన్లో తీసుకోవడానికి వస్తారు, ప్లస్ ఇలా లక్కీ డ్రాలో కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఎస్పెషల్లీ మనం చెప్పలేం పేర్లు, కానీ ఉన్నారు. చిన్న స్థాయి నుంచి కూడా ఒక పొజిషన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఒక కార్లు ఇల్లు ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క షిఫ్ట్ చూసుకుంటారనమాట. నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు మార్నింగ్ వచ్చి ఇక్కడ ఉంటారు, మార్నింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు నైట్ వస్తారు. నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు మార్నింగ్ వస్తారు, మార్నింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు నైట్ వస్తారు. సో దశావతారం అంటే ఇది మా 10th year కాబట్టి దశావతారం అనే కాన్సెప్ట్ చూస్ చేసుకున్నాం మేము. విష్ణు అవతారంలో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్ పెడతాం. లాస్ట్ ఇయర్ అమ్మవారు మన ఎల్లమ్మ తల్లి టెంపుల్ కాబట్టి ఎల్లమ్మ తల్లిని తీసుకొచ్చాం మీద బ్యాక్గ్రౌండ్లో. అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్లో తెస్తాం అనమాట. ఏంటి అంటే బాలగంగాధర్ తిలకే ఇదంతా స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన పేరుతో మన గ్రూప్ పేరు పెట్టుకుంటే బాగుంటుందని అలా పెట్టుకున్నాం. అంటే నాకు అవగాహన లేదు కానీ మా బాబాయ్ వాళ్ళు చెప్తే నేను విని నేను తెలుసుకున్నాను. మా కజిన్ అంతా మా బ్యాక్ సైడ్ మా ఇంట్లో ఉండే వాళ్ళంతా, రెంట్కి ఉండే వాళ్ళంతా మా కజిన్స్, మా ఫ్యామిలీ మెంబర్సే పెడతాం ఇక్కడ. సండే ఉంటుంది, ఈ సండే అందరూ రావాలి. ఫుల్ అందరూ కోఆపరేట్ చేస్తారు ఇక్కడ. అందరూ ఫుల్ పిల్లలు మీరు అందరు ఇక్కడ రండి. నిమజ్జనం మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు చెప్పండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. రోజు ప్రతిసారి ప్యాడ్ బ్యాండ్ అలా చాలా ఎంజాయ్గా తీస్తారన్న వాళ్ళు అన్ని పెట్టిస్తారు. రకరకాల లైటింగ్లు, అవతారాలు, విగ్రహాలు, వేచపోలు వాళ్ళందరూ వస్తారు. కావున మేము అందరం ఎంజాయ్ చేస్తాం కాబట్టి అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఈసారి ఏంటంటే స్పెషల్ ఏంటంటే మనకి దశావతార మహాగణపతి అనమాట. దశావతారాలు ఉంటాయి మన గణపతికి. విష్ణు అవతారంలో దశావతారం ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే 10 days మనం పూజ చేస్తాం. ఇక్కడ మనకి సండే రోజు వచ్చి అన్నదానం ఉంది. ఓకే.
సో లడ్డుకు సంబంధించి మనకి ఎప్పుడు ప్రతి ఇయర్ పెంచుతూ ఉంటారా ఏదైనా? లడ్డు పెంచుతుంటాము. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ప్రతి మండపంలో ఏంటంటే లడ్డు అనేది ఎప్పుడు తీసేస్తారు పూజ అయిపోయిన వెంటనే. ఇక్కడ ఏంటంటే 10 days లడ్డు గణేషుని దగ్గరనే ఉంటుంది, మనం ఒక తీయం అసలు స్పెషల్ అనమాట. ఇక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండి కాపాడుతాం. 24 hours ఖచ్చితంగా మండపంలో ఉండి లడ్డుని కాపాడుతూ ఉంటాం. ఓకే, మనకి బాల గంగాధర్ తిలక్ అని పెట్టారు కదా, సో అప్పటి నుంచి ఉందని చెప్పారు. సో దానికి సంబంధించింది ఇంకేంటంటే, ఎందుకంటే బాలగంగాధర్ తిలక్ అని పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మనకి పబ్లిక్లో వినాయకుడిని పెట్టింది బాలగంగాధర్ తిలక్ ముంబైలో మనకి 1893లో. సో అతని పేరు ఇన్స్పిరేషన్తోనే మనం ఇక్కడ అతని పేరు ద్వారానే మనం స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. గణపతికి అంటే మ్యారేజ్ చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాం. సో తమ్ముడు కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది లాస్ట్ ఇయర్. సో ఆయన గణపతికి స్పాన్సర్షిప్ అయిన 3 to 4 monthsలోనే మ్యారేజ్ అయింది. అది మా దగ్గర ఒక అట్లా ఉందన్నమాట. దాని వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు కానీ బయటికి రారు వాళ్ళు. అది జనరల్గా ఫ్యామిలీ గురించి చేస్తున్నాం. యాక్చువల్గా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అవుతుందని జనరల్గా బయట వాళ్ళని అంటే బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, మొత్తం ఫ్యామిలీయే మేము సెలబ్రేట్ చేసుకుంటాం ఈ ఫెస్టివల్. ఫ్యామిలీ పెరుగుతూ ఉంటుంది, మన గణపతి కూడా పెరుగుతూ ఉంటుంది ప్రతి ఇయర్. లాస్ట్ ఇయర్ చాలా పెద్దగా ఉండే, యాక్చువల్గా 24 feet దాకా ఉండే. సో కొంచెం ఇబ్బంది అయింది తీసుకువెళ్ళడం. సో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఈసారి తగ్గించి కానీ యూనిక్ మోడల్ తయారు చేయించుకున్నాం. మీరే ఆలోచించి ఇలా చూసి చేసుకుంటారా ప్రతి ఇయర్ అట్లా? ఎస్, యాక్చువల్లీ ఇంకో కజిన్ ఉన్నాడు రోహిత్ అని. సో వాడు నేను అందరం కలిసి 1 year నుంచి ప్లాన్ చేస్తున్నాము. ఆ ప్లానింగ్ ప్రకారమే ఈ మోడల్ లాస్ట్ ఇయర్ ముంబైలో తయారైంది. జనరల్గా ఇప్పుడు హైదరాబాద్లో వన్ అండ్ ఓన్లీ మోడల్ మన యూనిట్. తిను విజయమాన్వి ఆర్ట్స్లో తయారు చేయించాము యాక్చువల్గా. సో అతను మాకు చాలా హెల్ప్ చేశాడు ఈ విగ్రహం ఇవ్వడానికి. ఎవరికి ఇవ్వని రేట్లో మాకు ఇచ్చాడు యాక్చువల్గా. సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సండే ప్లాన్ చేస్తున్నామండి అన్నదానము. నియర్లీ ఒక 100 kgs అబౌనే పెడతాము ఎవ్రీ ఇయర్. అందరూ వచ్చేసి సహకరిస్తారు, అందరు కాలనీ వాళ్ళు, అందరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి సహకరిస్తారు. అందుకే నేమ్ కూడా అదే పెట్టాం, బాల్ గంగాధర్ తిలక్ అని. ఎందుకంటే అందరు యూనిటీగా ఉండాలి అని బాల్ గంగాధర్ తిలక్. ఎందుకంటే ఆయన బాల్ గంగాధర్ తిలక్ ఏదైతే ఏం పెట్టుకొని స్టార్ట్ చేశాడో వినాయకుడిని, ఆ ఏంతో మేము ఆయన పేరు మీదనే స్టార్ట్ చేశాం అనమాట ఈ ఆర్గనైజేషన్. నిమజ్జనం ఎలా జరుగుతూ ఉంటుంది, ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుంటారు? నిమజ్జనం 10th day. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్.